కిసాన్. జై. నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ తేజ పృథ్వీ. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ మరి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందు వలన ఎంతో మంది హ్యాపీగా ఒక ర్యాలీ అనేది చేస్తూ ఉన్నారు, మేము సైతం మన దేశం కోసం అని చెప్పేసి. సో మన దగ్గర చాలా మంది లేడీస్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మంచిగా ఇక్కడ ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది మహిళలు మనతో పాటు ఉన్నారు. తిరంగా జెండాలను పట్టుకొని మరి ఇక్కడ వీళ్ళు కూడా ర్యాలీలో పాల్గొంటున్నారు. జై భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. సో అమ్మ చెప్పండి, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. పర్సనల్ గా మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఈ భారతదేశం మొత్తం ఎంత యూనిటీగా ఉంది, ఎంత స్ట్రెంగ్త్ గా ఉంది బై ఆపరేషన్ సింధూర్ మనకు తెలుస్తుంది. అదర్వైజ్ ఆల్సో పాకిస్తాన్ ఇన్నిసార్లు ఓడగొట్టినా మళ్ళీ మళ్ళీ రెచ్చగొడుతూనే ఉన్నారు. ఇందులో కొంతమంది సోల్జర్స్ కూడా పోయారు. అమాయకులైన పహల్గామ్లో మనుషులు చనిపోయారు 26 మంది. అదొక్కటి మాకు చాలా చాలా బాధ. దాని ఇంపాక్ట్ టుడే హోల్ వరల్డ్ అండ్ ఎస్పెషల్లీ ఇండియా, పర్టికులర్లీ జమ్మూ కాశ్మీర్ ఎక్కడైతే తీసుకున్నారో వీఆర్ వెరీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ దిస్ సింధూర్ షుడ్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ టెర్రరిస్ట్స్ ఆర్ అటాకింగ్ అవర్ కంట్రీ. సో ప్రస్తుతం మనం అయితే ఎక్స్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ దగ్గర ఉన్నాము. సార్ పేరు వచ్చేసి ప్రసాద్. సార్ చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్. ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సో మీరు పర్సనల్ గా ఎలా ఫీల్ అవుతున్నారు? నేనండి ఒక సైనికుడిగా చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాను నేను. ఎందుకంటే నేను యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని. 99లో కార్గిల్ యుద్ధంలో ఉన్న వ్యక్తిని నేను. అప్పుడు ఎయిర్ ఫోర్స్లో ఉన్నాను నేను. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ని టీవీలలో కానీ వార్తలలో చూడడానికి కానీ చాలా సంతోషిస్తున్నాను నేను. మన ప్రభుత్వం చాలా సరి అయిన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని సరిగా ఎగ్జిక్యూట్ చేసింది. పాకిస్తాన్ చాలా బుద్ధి చెప్పింది. మనం సైతం దేశం కోసం అని చెప్పేసి ఒక స్లోగన్ ఇచ్చిర్రు సార్, చాలా బాగుంది. దీనిపైన మీరేమంటారు? తప్పకుండా అండి. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి మన దేశం కోసం అనే స్లోగాన్ని అలవర్చుకోవాలి. ఈ దేశం కోసమే బతకాలి. ఈ దేశం లేకపోతే మనం లేము. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఈ శ్రీరామచంద్రుడు అన్నది. అంటే మన తల్లి జన్మనిచ్చింది, ఆమె గొప్పదే. ఆమెకే జన్మనిచ్చింది ఈ భారత భూమి. కాబట్టి భారత భూమి మన జన్మభూమి, తల్లి కంటే కూడా స్వర్గాని కంటే కూడా గరీయసి. మేడం, మన ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని ఈరోజు ఇంతగానం చాలా అంటే సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సింధూర్ని మనం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినాం కాబట్టి చాలా హ్యాపీగా ర్యాలీ చేస్తారు అందరూ. సో పర్సనల్గా మీరేమనుకుంటున్నారు దీనిపైన? ఈసారి జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ అన్నది అసలు చాలా గ్రేట్. మోదీ గారు చాలా బాగా నిర్వహించారు. మన లేడీ ఆపరేటర్స్ చాలా బాగా చేశారు వాళ్ళ డ్యూటీని. సివిలియన్స్కి ఎటువంటి హాని కలగకుండా ఓన్లీ టెర్రరిస్ట్ యొక్క పాయింట్స్ని కొట్టడం అన్నది రియల్లీ ఇట్స్ గ్రేట్, ఫెంటాస్టిక్. మన యొక్క మానవత్వాన్ని చాటుకుంటూ ఉగ్రవాదాన్ని తుడిపేయడము మన లక్ష్యము. మనకు ఉగ్రవాదులను పూర్తిగా తుడిపేయడమే మన యొక్క ఈ సింధూర్ యొక్క లక్ష్యము. దీని మీదనే మనం కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. జై హింద్, జై భారత్. అన్నిటికంటే ఏంటంటే అసలు ఆ ఇద్దరు లేడీస్ ని కూర్చోబెట్టి వాళ్ళతో ఆపరేట్ చేపించారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? వ్యోమికా సింగ్ అండ్ సోఫియా ఖురేషి చాలా గ్రేట్ అండి. ఇండియన్ ఉమెన్ అంటే రియల్లీ అసలు ఇప్పుడు నిజంగా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం. మన ఇండియన్ ఉమెన్ ఇంత పవర్ఫుల్ గా, ఇంత బాగా ఆలోచించి, రాణి రుద్రమ లాగా ఒకప్పుడు పుస్తకాల్లో చదివాం, కానీ ఇప్పుడు వీళ్ళ ద్వారా చూస్తున్నాం మన రాణులు ఎలా ఒక చేశారు అన్నది. అది సార్ నమస్తే. నమస్కారం అమ్మా. సో ఎలా అనిపిస్తుంది ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందుకు? చాలా సంతోషం అనిపించింది. పాకిస్తాన్ వాళ్ళకు మన ఇద్దరు మహిళలు సరిపోయినరు అన్నట్టు వాళ్ళకు ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఎప్పుడన్నా పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ ఒకసారి టోకా జాడించే ప్రయత్నం చేస్తే మన భారతీయ నారీమణులే సరిపోతారు, వాళ్ళకు పురుషులు అవసరం లేదు. మన నారీ శక్తి ఇటువంటిది. మన యొక్క భారతదేశంలో మోడీ ఉన్నంత వరకు మహిళలకు ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టిండు. సింధూరాన్ని ఉన్న ప్రాధాన్యత వాళ్ళకి తెలియాలన్న ఉద్దేశంతో నువ్వు వాళ్ళ భార్యలను కూడా భర్తలను చంపిన నా కొడుకులారా, మీరు వాళ్ళ భార్యల యొక్క బాధలు మీకు తెలియదు. అలా సింధూరు అనుకున్న ప్రాధాన్యత మీకు తెలియదు. అట్లా అని చెప్పేసి అని వాళ్ళను ఈ మహిళను ముందు పెట్టే తోడిచ్చిండు. వాళ్ళకి మహిళలే సరిపోతున్నాయి.
సో చూసారు కదా ఆపరేషన్ సింధూర్ ఎంత గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అని చెప్పేసి ఎంతో మంది వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. తిరంగా జెండాలను పట్టుకొని ఒక పౌరుడిగా నేను కూడా ఒక భారతీయుని అని చెప్పేసి చాలా ప్రౌడ్ గా చెప్పుకునే సమయం వచ్చిందని చెప్పేసి అని అంటున్నారు అందరూ. సో ఇది మరి లైవ్ అప్డేట్ ఫ్రమ్ ట్యాంక్ బండ్. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కెమెరామ్యాన్ అనిరుద్ధ తేజ పృథ్వీ.